హలో మండి బంగారం ఎలా ఉన్నారు ఈరోజు దీని అనేది తీసుకొచ్చేసాడు ఒక సూపర్ హీరో లాంచ్ కమింగ్ ఫ్రమ్ కీవే ఇండియా. ఎస్, ఇది హైప్ వోల్ట్ అల్ట్రా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్, అన్బిలీవబుల్ వాల్యూ అండ్ క్రేజీ ఎక్విప్మెంట్తో ఈ సెగ్మెంట్ని ఇట్ ఈస్ రెడీ టు స్టామ్ టేక్ ద మార్కెట్ బై స్టామ్ అట్ అ మూమెంట్. ఎప్పుడైతే ఫ్యూయల్ క్రైసిస్ సినారియో మ్యాక్సిమంగా అందరినీ సతాయిస్తుందో ఈ టైంలో ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫర్ ఈవీ ఆల్టర్నేటివ్ అఫోర్డబుల్ ప్రైస్తో అన్బిలీవబుల్ ఎక్విప్మెంట్తో ఈ యొక్క స్కూటర్ని లాంచ్ చేసేసారు. అండ్ ఇది ఒక ధమాకా లాంచ్ అని చెప్పొచ్చు. ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా దీని గురించి వివరాలు ఈ వీడియోలో మీకోసం టైం వేస్ట్ చేయకుండా. సో ఎటువంటి సోది లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోదాం. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ఈవీ గురించి. ఎందుకు దీన్ని ఇంత హైప్ చేస్తారు? పేరే హైప్, దీని పేరులోనే హైప్ ఉంది. సో నిజంగా చాలా హైప్ తీసుకొస్తుంది ఈ మార్కెట్లో, ఈ యొక్క సెగ్మెంట్లోకి. ఏ విధంగా అర్పులు అర్పిస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాటరీ ప్యాక్, 5 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది ఒక బ్యాటరీ ప్యాక్ కాదు, 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 2.5x2 అంటే 2.5 kWh బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. రెండు కూడా రిమూవబుల్, డిటాచబుల్. అంటే మీరు తీసి ఇంట్లో తీసుకెళ్ళి హ్యాపీగా కూర్చొని ఛార్జ్ చేయించుకోవచ్చు. లేదంటే దీనిలోనే పెట్టి ఛార్జ్ చేయించుకున్న ఆ ఆప్షన్ కూడా ఉంది. టోటల్ బ్యాటరీ ప్యాక్ అవుట్పుట్ ఏమో 5 kWh, రేంజ్ ఏమో 180 km ఐడీసీ రేంజ్, టాప్ స్పీడ్ ఏమో 115 km/h. సో నిజంగా దీని ఫామ్ ఫ్యాక్టర్ చూస్తేనే ఇది స్కూటర్ ఫ్రమ్ ద ఫ్యూచర్ లెక్కనే ఉంది. అండ్ ఈ ఏరోడైనమిక్ బాడీ వర్క్ ఇదంతా చూస్తే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకొస్తుంది. 0 to 40 ఇన్ జస్ట్ 2.3 seconds అంటే అల్ట్రా ఫాస్ట్. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి స్పోర్ట్ మోడ్లో దీన్ని. డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్లస్ ఛార్జింగ్ టైం 3 గంటల్లో మీకు 0 to 80% ఛార్జ్ చేసేస్తుంది. ఎందుకంటే దీనికి ఆన్ బోర్డ్ పోర్టబుల్ ఛార్జర్ అయితే ఉందో అది ఫాస్ట్ ఛార్జర్. నాకు తెలిసి దగ్గర దాపు 7 kW అవుట్పుట్ ఉండొచ్చు దానికి. అండ్ 0 to 80% 3 hours ఛార్జ్ చేసేస్తుంది. సో ఇంకేం కావాలి మనకి? సో డిజైన్ చూద్దాము. మీరు చూడొచ్చు, డిజైన్ చూడగానే ఏదో సూపర్ డ్యూ కమింగ్ స్కూటర్స్ లాగా కనిపిస్తుంది. వర్టికలీ స్టాక్డ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట. డిఆర్ఎల్స్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ ప్యానల్స్ కూడా చాలా ఏరోడైనమిక్లీ స్కల్ప్టెడ్ లాగా కనిపిస్తున్నాయి. 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ టు ఆఫ్ ప్లస్ రైడ్ క్వాలిటీ, 14-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. వెనకాల 120 సెక్షన్ టైర్, ముందు 100/80 టైర్. అలాయ్ వీల్స్ చూడండి, అటెన్షన్ టు డీటెయిల్ ఎంత బాగుందో. డ్యూయల్ డిస్క్ సెటప్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. అది మాత్రమే కాదు, చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. వెనకాల రేడార్ ఉంది అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది. వెనకాల కెమెరా ఉంది, మీరు చూస్తున్నారు ఇక్కడ రేర్ వ్యూ కెమెరా ఉంది. సో 1.99 lakhsకి ఇటువంటి ఫీచర్స్ ఆఫర్ చేసి, ఇటువంటి రేంజ్ ఆఫర్ చేసి, అండ్ ఇంత క్విక్ ఛార్జ్ ఆఫర్ చేసి, ఇటువంటి డిజైన్ ఆఫర్ చేస్తే ఇంకా వీళ్ళు ప్రొడక్షన్ ర్యాంపప్ చేసుకోవడం బెటర్ అనుకుంటాను. ఎందుకంటే జనాలు ఎగబడతారు దీనిపైన. ఇది ఫామ్ ఫ్యాక్టర్ చూస్తేనే ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా రిచ్గా ఉంది. ఫ్రంట్ ఇది చూడండి, ఇక్కడ స్టెప్ బోర్డు ఎంత నీట్గా ఇచ్చారు. ఇది నార్మల్ స్టెప్ బోర్డు, ఇది క్రూజింగ్కి ఇచ్చిన ఫార్వర్డ్ స్టెప్ బోర్డు, ఇది పిలియన్ కోసం ఇచ్చింది. ప్లస్ ఇప్పుడు మీకు జాదు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే స్లాట్ ఉందో ఇది ఓపెన్ అయితే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను చెప్పినట్టు 2.5 kWh బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. రెండు కూడా డిటాచబుల్, రిమూవబుల్. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడనే పెట్టి ఛార్జ్ చేసుకుంటా అని మీరు అనుకుంటే దానికి కూడా ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఇది ఓపెన్ చేస్తే మీరు నార్మల్ పార్కింగ్ లాట్లో పెట్టి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ, ఇటువంటి ఫీచర్ లిస్ట్ నేను వేరే ఏ స్కూటర్లో చూడలేదు ఈ ప్రైస్ రేంజ్లో. డ్యూయల్ గ్లవ్ బాక్స్ చూడండి, టైప్ సి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంది. లోపల కనిపిస్తుంది ఛార్జ్ చీకటి ఉంది, కానీ దీంట్లో మీరు ఫోన్ పెట్టుకోవచ్చు. దీని నుంచి ఛార్జింగ్ కేబుల్ తీసుకోవచ్చు. చూడండి, ఫోన్ స్వాలో చేసేస్తుంది ఈజీగా. మన వివో X200 Pro ఫోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఛార్జింగ్ కేబుల్ పెట్టుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత ప్రాక్టికల్ చూడండి. అంతా కూడా చాలా ఆలోచించి తీసినట్టు అనిపిస్తుంది. ఇల్యూమినేటెడ్ కీలెస్ స్టార్ట్ సిస్టమ్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఆన్ చేయగానే యానిమేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చక్కగా ఇచ్చారు. ఈజీ బ్రాండింగ్ వస్తుంది. ఇది వాళ్ళ ఈవీ డివిజన్ అనుకుంటాను. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ మోడ్లో ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది. అండ్ మనకి
ఇక్కడ చూస్తే ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఇవి ఇచ్చారు, ఇండికేషన్ ఇచ్చారు. ప్లస్ ఆన్ చేయగానే మనకి ఇది ఏ మోడ్లో ఉందనేది చెప్పేస్తుంది. ఈకో మోడ్లో ఉంది ఇప్పుడు చూడొచ్చు. దీంట్లో మోడ్ చేంజ్ చేస్తే మనకి నార్మల్, స్పోర్ట్, ఈకో, నార్మల్, స్పోర్ట్. సో దీంట్లో ఈకో మోడ్లో మనకి 180 ఐడిసి రేంజ్ అంటున్నారు. సో మనకి స్పోర్ట్ మోడ్లో ఎంత వస్తుందో చూసుకోవాలి. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అండి, మళ్ళీ చూడండి హైడ్రాలిక్ బ్రేక్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి. మోటార్ కిల్ స్విచ్ ఇచ్చారు, అది చాలా మంచి విషయము. SOS బటన్ ఇచ్చారు ఇక్కడ, అండ్ మోడ్స్ ఇక్కడ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉంది మనకి. అండ్ మిర్రర్స్ చాలా నీట్గా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ట్విన్ గ్రాబ్ బార్ సెటప్ చాలా చక్కగా ఉంది. ఫోన్ తీసేస్తాను ఇక్కడికెళ్ళి. సో టెయిల్ ల్యాంప్ చూడండి, ఇటువంటి టెయిల్ ల్యాంప్ అసలు మీరు ఈ సెగ్మెంట్లో చూసి ఉంటారు. అసలు మన ఈవీ మార్కెట్లో ఎవరు కూడా ఇంత ప్రీమియం క్వాలిటీ ఒక లైట్ బార్ సేబర్ చూస్తే మీరు సేబర్ లైట్ సేబర్ లెక్క కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది స్టాప్ ల్యాంప్ అండ్ వెనకాల కెమెరా కూడా ఉంది. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బెల్ట్ డ్రైవ్ అనమాట ఇది. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సీట్ హైట్, మనకి 770 mm సీట్ హైట్ వస్తుంది. దాంతోపాటు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. సో గైస్ క్విక్లీ సీట్ హైట్ టెస్ట్ చేసుకుందాం. మీరు చూడొచ్చు 770 mm సీట్ హైట్. నేను దగ్గర 5 feet 7 inches టాల్ అనమాట. సో బోత్ ద సైడ్స్ ఫ్లాట్ ఫుట్ చేయలేకపోతున్నాను, కానీ బోత్ ద సైడ్స్ కాళ్ళు అందుతున్నాయి. ఒక్క కాలు పైన పెడితే చాలు, ఇంకో సైడ్ హ్యాపీగా ఫ్లాట్ ఫుట్ చేసేయచ్చు. అండ్ అదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ 130 mm అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు స్పీడ్ బ్రేకర్స్ అవి ట్యాకిల్ చేసేటప్పుడు, లేకపోతే పాట్ హోల్స్ ట్యాకిల్ చేసేటప్పుడు. అది కాకుండా మిగతాదంతా ఫామ్ ఫ్యాక్టర్, డిజైన్, వాల్యూ ఫర్ మనీ, ఫీచర్స్, పర్ఫార్మెన్స్ అన్ని పరంగా దీనికి 10 out of 10 వేయచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్కి ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి ఫుట్ ప్రింట్, ఇటువంటి ఫామ్ ఫ్యాక్టర్ అండ్ ఇటువంటి ఒక ప్యాకేజ్ రావడం అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్. అండ్ మీరు ఇంకా బూట్ స్పేస్ కావాలనుకుంటే బూట్ స్పేస్ ఇది ఓపెన్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఆన్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనం తిప్పితే బూట్ ఓపెన్ అవుతుంది. 27 liters బూట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. మోర్ దెన్ సఫిషియంట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అల్టిమేట్ ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ అది కూడా ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. జస్ట్ టెక్ పర్ఫార్మెన్స్ కాదు, మనకి యూటిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ కూడా చాలా చాలా చక్కగా మనకి ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ప్లస్ నేను చెప్పినట్టు 14 inch వీల్స్ చాలా చక్కగా ఉన్నాయి. డ్యూయల్ డిస్క్ సెటప్ విత్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు వైట్ కలర్ చాలా చక్కగా ఉంది, ఒక వైట్ రేంజర్ లెక్క. ఇది గ్రే కలర్ చాలా క్లాస్ అండ్ ఎలిగెన్స్ని హైలైట్ చేస్తుంది. కానీ నాకైతే ఈ టెయిల్ ల్యాంప్ అనేది బెస్ట్ డిజైన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్రతి ఎలిమెంట్ కూడా సీట్స్ కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి, బాడీ వర్క్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానివ్వండి, LED ప్రొజెక్టర్, వర్టికలీ స్టాక్డ్ ల్యాంప్స్ కానివ్వండి, ఈ DRLs చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్, 14 inch వీల్స్, ప్లస్ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇంటెలిజెంట్ క్రూజ్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉందండి. అంటే ఏదైతే కార్స్లో మనకి ఏడాస్ వార్న్ చేస్తుందో, ఏదైనా వెహికల్ త్వరగా వస్తే బ్లైండ్ స్పాట్లో ఎంటర్ అయితే, ఇక్కడ మనము బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మనం చూస్తున్నాము. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ విజిబుల్. మనం చూసి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇట్ ఇస్ విజిబుల్ హియర్. సో ఇది చాలా చక్కగా ఉంది. సో ఇది అండ్ హైడ్రాలిక్ బ్రేక్స్ నేను చెప్పినట్టు డిటాచ్డ్ హ్యాండిల్ బార్, ఒక మోటో స్కూటర్, ఒక మ్యాక్సీ స్కూటర్ ఫీల్ ఆఫర్ చేయడానికి సూపర్ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రైడ్ చేయలేదు, త్వరలో నేను రైడ్ చేసి మీకు ఫస్ట్ రైడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో 1.99 lakhsకి కానీ విని ఎరుగని ఫీచర్స్ అండ్ ఇటువంటి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేసే ఏకైక స్కూటర్ హైప్ వోల్ట్ అల్ట్రా, లేకపోతే హైప్ వోల్ట్ R అనొచ్చు. మీరు ఏమనుకుంటున్నారు ఈ యొక్క స్కూటర్ గురించి? సో చూసారు కదండి, ఇది ఒక బ్లాక్ బస్టర్ ఆన్ అరైవల్. ఒక రాజమౌళి ఫిల్మ్ లెక్క, ఒక బాహుబలి సీక్వెల్ లెక్క వచ్చేసింది. కరెక్ట్ టైంలో ఒక ఫ్యూయల్ క్రైసిస్ సినారియోలో ఏదైతే మనం కోరుకున్నామో అటువంటి ప్యాకేజ్, కానీ విని ఎరుగని టెక్ ఫీచర్స్, అమేజింగ్ సేఫ్టీ, క్రేజీ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ అండర్ 2 lakhs అంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో వెంటనే మీరు బెనెలీ షోరూమ్, కీవే షోరూమ్ విజిట్ చేయండి. అక్కడ దీన్ని ఇన్ ఫ్లెష్ చూస్తే మీరు ఇంకా ఫిదా అయిపోతారు. ఆన్ ద స్పాట్ బుక్ చేసేస్తారు. నేను గ్యారంటీస్ అంత బ్యూటిఫుల్గా మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేయడము అది ఐసింగ్ ఆన్ ద కేక్. సో ఫ్యూచర్ హ్యాస్ అరైవ్డ్ అండ్ ద ఫ్యూచర్ హ్యాస్ EV రిటర్న్ ఆల్ ఓవర్ ఇట్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.